బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమితో డీలా పడ్డ టీమిండియా నెక్స్ట్ ఇంగ్లాండ్ తో టీ20 వన్డే సిరీస్ కి రెడీ అవుతుంది. స్వదేశంలో జనవరి 22 నుంచి మొదలయ్యే ఈ సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రాక్టీస్ లాంటిది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మొదలవుతుంది. కానీ టీమిండియా ఆడే అన్ని మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరుగుతాయి. అయితే జనవరి 12న బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్టును ప్రకటించనుంది. అయితే ఈ టీంలో ముగ్గురు స్టార్ ఆటగాళ్లకు మాత్రం ఈసారి ఛాన్స్ ఉండదు అంటున్నారు మాజీలు. ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా ఇద్దరు ఆటగాళ్లు విఫలమయ్యారు. దీంతో వీళ్ళ కోసం కోచ్ పట్టుబడుతున్నారు. అసలు ఈ ముగ్గురు ఆటగాళ్లు ఎవరు, వీళ్ళ కోసం గంభీర్ ఎందుకు పట్టుబడుతున్నారు అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యే 2025 ఛాంపియన్స్ ట్రోఫీపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. దీనికి ముందు స్వదేశంలో ఇంగ్లాండ్ తో భారత్ వన్డే టీ20 సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో జట్లను ప్రకటించనున్నారు. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ఆడున్న భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇంకా జట్లను ప్రకటించినప్పటికీ ఎవరిని ఎంపిక చేస్తారు, అసలు ఎవరెవరిని ఎంపిక చేస్తారనే దానిపై జోరుగా చర్చ సాగుతుంది. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి ముగ్గురు కీలక ఆటగాళ్లను ఈసారి అవకాశం రాకపోవచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీలో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమిలకు చోటు దక్కకపోవచ్చని మీడియాలో వార్తలు వస్తున్నాయి. మోకాల నొప్పి కారణంగా ఆస్ట్రేలియా సిరీస్ కు దూరమైన సీనియర్ పేసర్ మహమ్మద్ షమి తిరిగి జట్టులోకి రావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అయితే వన్డే వరల్డ్ కప్ ఫైనల్ నుంచి షమి టీమిండియా తరపున ఆడలేదు. రవీంద్ర జడేజా వైట్ బాల్ ఫార్మాట్ లో బ్యాటింగ్ చేయడం అలవాట్లేదు. వన్డేలో అతని స్థానంలో అక్షర్ పటేల్ మరింత సత్తా చాటుతాడని పలువురు అంటున్నారు. ఈ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో వికెట్ కీపర్ స్థానం కోసం రాహుల్, పంత్ పోటీ పడుతున్నారు. మరోవైపు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇటీవలి కాలంలో ఫెయిల్ ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ చివరి అవకాశం దక్కేలా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహిస్తారు. బీసీసీఐ జనవరి 12 నాటికి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభమవుతుంది. దీనికి ముందు జనవరి 22 నుంచి ఇంగ్లాండ్ తో టీమిండియా 5 టీ20లు 3 వన్డేలు ఆడనుంది. అయితే మహమ్మద్ షమి కోసం కోచ్ గౌతమ్ గంభీర్ పట్టుబడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత వరల్డ్ కప్ లో షమి అద్భుత బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. దీంతో దుబాయ్ పిచ్లపై షమి మరింత బాగా బౌలింగ్ చేయగలరని, అందుకే షమి కోసం పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది. అయితే బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం ఏ ఆటగాళ్లు ఎంపిక అవుతారో జనవరి 12న తెలుస్తుంది.